హలో లవ్లీస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు గనక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ అందరికీ, నా పేరు భవానీ శేషాద్రి. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ భవానీ. అందరు సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? నేనైతే నిన్నే వచ్చేసాను అనమాట సంక్రాంతికి. ఇక్కడ ప్రిపరేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. లైక్ భోగి కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నామన్నమాట. కట్టెలు కానీ తాటాకులు కానీ అన్నీ తెచ్చుకోవడము, అన్ని సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నామన్నమాట. మీ ఊర్లలో ఎలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేకపోతే అందరు వెళ్ళారా ఆల్రెడీ, లేకపోతే ఇప్పుడు వెళ్తున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా నిద్రలేసి టెర్రస్ మీదకి వచ్చిన అనమాట సన్ రైజ్ కోసం. సో సన్ రైజ్ అనేది మాకు లిటరల్గా 11:30 12 వచ్చిందన్నమాట. అదంతా 12 వీడియో ఇదంతా. సో చాలా చాలా బాగుంది. చాలా చల్లగా ఉందండి. విలేజ్లో అయితే చాలా చల్లగా ఉంది. సిటీలో కంటే విలేజ్లో ఇంకా చల్లగా ఉంది. చుట్టూ చెట్లు ఉండడం వల్లనో ఏమో కానీ చాలా చల్లగా ఉంది. అలాగే మా టెర్రస్ మీద కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. బ్రింజాల్, చామంతి, చిక్కుడుకాయ, బీరకాయ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఈ మధ్యన కొత్తగా సోలార్ వేయించారనమాట. సో అది చూద్దామని పైకి వచ్చాము. సో చూడండి సన్ రైజ్ అనేది ఎంత బాగుందో కదా. అసలు విలేజ్లో ఇది ఒక అడ్వాంటేజ్. సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఏదైనా కానీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండవు, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది విలేజ్లలో. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇయర్లీ 2 times ఆర్ ఎవ్రీ ఫెస్టివల్ మేము మోస్ట్లీ విలేజ్కే వస్తామన్నమాట. ఏ ఫెస్టివల్ అన్నా కానీ, దసరా కానీ, సంక్రాంతి కానీ, వినాయక చవితి కానీ, ఏ ఫెస్టివల్ అయినా కానీ సో మేమైతే తాటాకులు అంటాం కదా, తాటికాయలు తెచ్చుకున్నాం అనమాట. మీకు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తినేవాళ్ళంట. తాటికాయలు ఉంటాయి కదా, ఎండిపోయినప్పుడు ముద్రిపోయి ఉంటాయి కదా, తాటికాయలని ఇలా పగలు కొట్టుకొని తింటారనమాట. దాంట్లో కొబ్బరిలో పువ్వు ఎలా వస్తుందో ఇలా కూడా తాటికాయలో పువ్వు వస్తుంది అనమాట. సో ఆ పువ్వుని తింటే చాలా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. చాలా ఇయర్స్ తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా తింటున్నారంట. ఇలా పువ్వు వస్తుంది అనమాట. మనకు లిటరల్లీ అది ఎలా ఉంటుంది అంటే కొబ్బరికాయ ఉన్నట్టే ఉంటుంది. లోపల కొబ్బరి ఉంటుంది కదా, అలానే ఉంటుంది. దాంట్లో ఫ్లవర్ ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది స్వీట్గా. సో ఇక్కడ నాకు బాగా ఆకలి వేస్తా పాపడాలు ఉంటాయి కదా, పాపడాలు తింటా ఉన్నాను అనమాట. ఏం చేస్తాం ఇంకా. నాకైతే ఆకలి ఎక్కువ వస్తుంది అనమాట విలేజ్కి వచ్చేసరికి. ఏమో నాకు తెలియదు కానీ గడ్డి మొత్తం తింటున్నా. డైట్ లేదు, పాడు లేదు, ఇది హెల్దీనా అన్హెల్దీనా ఏం లేదనమాట. ప్రతిదీ తింటున్నా అనమాట. చాలా చాలా అంటే ఆ వెదర్ వల్ల కూడా ఎండొచ్చు మేబీ. సో ఇక్కడ సేమియా ఉప్మా చేసుకుంటున్నా నేను. నాకు సేమియా ఉప్మా తినాలనిపించింది. సో సేమియా ఉప్మా చేసుకుంటున్నా అనమాట ఆ మూమెంట్కి అనమాట. ఇక్కడ సేమియా ఉప్మా నేను వంట చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తానండి. నాకు చాలా చాలా ఇష్టం వంట చేయడం కూడా. చేసుకోవడం అన్నా, చేసి పెట్టడం అన్నా కూడా నాకు చాలా ఇష్టం వంట చేయడంలో. అలా వంట చేసేటప్పుడు నేను చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతా, మంచిగా ఉంటుంది అనమాట. సో ఇక నేనేం చెప్తున్నా అంటే విలేజ్కి వచ్చి నేను విపరీతంగా తింటున్నా, చాలా చాలా అన్హెల్దీ ఫుడ్ తింటున్నా అని చెప్తున్నా అనమాట. సో 2026 రెజల్యూషన్ అయినా కరెక్ట్గా ప్రాపర్గా పెట్టుకొని హెల్దీ ఫుడ్ తినాలన్నట్టుగా ప్రాపర్గా పెట్టుకొని స్టార్ట్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నా అనమాట. బట్ డోంట్ నో అది ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది. ప్రాపర్గా హెల్దీ ఫుడ్ అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొంచెం జంక్ ఫుడ్స్ వదిలేసి, ఈ సేమియా కూడా జంకేనండి. అది కూడా మైదాతో కంటైన్ అయి ఉంటుంది కాబట్టి ఇది కూడా జంక్ కిందనే వస్తుంది. సో నేను నూడిల్స్, జంక్ ఫుడ్ బాగానే తింటా, మంచిగా తింటా అనమాట. సో అలా తినకూడదు. ఈ ఇయర్కి కొంచెం రెజల్యూషన్ స్టార్ట్ చేద్దాము. హెల్దీ ఫుడ్ తినాలి, అన్హెల్దీ ఫుడ్ కొంచెం సైడ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఉన్నా అనమాట. సరే చూద్దాం ఎంతవరకు అవుతుందో ఏమో. అలా బయటకు వచ్చా అనమాట. అది కంప్లీట్ అయ్యాక ఇట్లా బయటకు వస్తే ఎంత బాగుందో. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇక్కడికి వస్తే ప్రాపర్ విలేజ్లో ఉన్నట్టు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ బాగా నచ్చేది ఇంకోటి ఏంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను అనమాట ఇక్కడ. ఎందుకంటే ఆ బర్డ్స్ సౌండ్స్ కానీ, కోడి అరచడం కానీ ఒక అలారంలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ఆ సౌండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం అలా ఉంటే. సో అలాగా మా ఇంటి దగ్గర ఒక 4-5 కోడిలు ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అనమాట. సో ఈ కోడిని వీటిని చూసి వచ్చే లోపల సేమియా అనేది మాడిపోయింది.
చూపిస్తాను. మొత్తం ఫుల్ గ్యాస్ పెట్టేసి మాడిపోయిందనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్యూర్ బఫేలో మిల్క్ అని, కౌ మిల్క్ అని మంచిగా దొరుకుతాయి అనమాట. మాకు ఆ బఫేలో మిల్క్ వస్తాయి అనమాట. మా అమ్మ తెచ్చుకుంటుంది అక్కడ. వాటితోనే టీ పెట్టుకొని తాగుతాం. సో చాలా చాలా బాగుంటుంది బఫేలో. మనకు బయట సిటీలో దొరికే ప్యాకెట్ పాల కంటే ఈ రియల్గా దొరికే ఒరిజినల్గా మనకు బఫేలో నుంచి వచ్చేవి ప్రాసెసింగ్ లేకుండా ఉండే మిల్క్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఆ టైంలోనే టీ తాగుతాను అనమాట. నార్మల్గా నాకు టీ అస్సలు అలవాటే లేదు. బట్ నాకు ఇట్లా విలేజ్కి వచ్చినప్పుడు మాత్రమే నేను టీ తాగుతా. చాలా బాగుంటుంది. టీ కానీ కాఫీ కానీ మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి మేము ఈ విలేజ్ మా ఇంటి ఇక్కడ వస్తే మటుకు కంపల్సరీ హీటర్లు గీజర్లు వాడామన్నమాట. ఒకవేళ ఉన్నా కూడా మేము యూజే చెయ్యము. కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాకపెట్టుకొని స్నానం చేస్తాం. అది చాలా చాలా హెల్త్కి మంచిది కూడా. మీరు కూడా అట్లనే చేస్తారా? మేమైతే ఇట్లనే చేస్తాం మోస్ట్ ఆఫ్ ది టైం. విలేజ్ వస్తే మటుకు అన్నీ న్యాచురల్గా ఉండేటట్టే చూసుకుంటాం. సిటీలో ఉంటే ఎట్లనో ఇంకా తప్పదు, మనకు గీజర్లు యూజ్ చేయాలి, ప్యాకెట్ పాలు యూజ్ చేయాలి, అవి యూజ్ చేయాలని ఉంటుంది. బట్ విలేజ్కి వస్తే మటుకు మేము ప్రాపర్గా విలేజ్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేసే వెళ్తామన్నమాట. సో అలాగా నేనే మంటేస్తున్నాను. ఫస్ట్ టైం నాకు రాకపోతే ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేసి మంటేస్తున్నాను అనమాట. బట్ ఓకే, ప్లాస్టిక్ కవర్స్ కూడా యూజ్ చేయకూడదు. బట్ ఆప్షన్ లేదు, అప్పటికప్పుడు అంటూ ఏం దొరకవు కదా, ఇక్కడ ఉండం కదా మేమేమి. సో అలా తెచ్చుకున్న లేస్ ప్యాకెట్లు అన్నిటితో మంటేసి ఫైనల్గా అయితే చాలా బాగా మంటేసాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసా, బట్ చాలా బాగా లాస్ట్లో చూపిస్తా గాయస్ ఎలా మండుకుంది అనేది. సో అలా అనమాట. ఇలా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంటుంది విలేజ్ లైఫ్ అయితే. నేను ఇదే చెప్తున్నా, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా బాగుంటుంది. ఒకవేళ సిటీలో ఉండేవాళ్ళు ఒక్కసారి విలేజ్కి రండి. సంక్రాంతి టైంకైనా విలేజ్కి వచ్చి వెళ్ళండి. ఎంత హ్యాపీ ఉంటుంది, ఎన్ని మెమరీస్ గ్యాదర్ చేసుకొని పోతామో తెలుస్తుంది మీకు కూడా. సో అట్లా ఒక్కసారైనా అట్లీస్ట్ ఇయర్లీ 2-3 టైమ్స్ అయినా మన సొంత ఊరికి వచ్చిపోతూ ఉంటే ఆ ఫీలే వేరబ్బా, మాటలు చెప్పలేము. ఇంకా ఎన్ని చెప్పినా ఏం చేసినా ఇంకా ఆ ఫీల్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంకేం చేయలేము. చూడండి ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు అప్పుడే పుట్టినాయి అనమాట. 1 డే అయింది, నేను వచ్చిన డేనే బయటకు వచ్చినాయి అనమాట. అవి చాలా చాలా ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. చిన్న పరిగెత్తుతూ ఉంటాయి అటు ఇటు ఇటు అటు, అసలు పట్టుకోవడానికి అవ్వదు వాటిని. చాలా క్యూట్ ఉన్నాయి, చాలా చాలా క్యూట్ ఉన్నాయి అసలు. నాకైతే ఎంత ఇష్టమో, నేనైతే అలాగే చూస్తూ ఉండిపోతున్నా. వాటిని అయితే దిష్టి తగులుద్దేమో మేబీ, ఆ దిష్టి పోవాలి, టచ్ వుడ్ ఏం అవ్వద్దు వాటికి. సో చాలా చాలా బాగుందన్నమాట. ఇలాగ రోజంతా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. చాలా హ్యాపీ సోల్ అనమాట. విలేజ్లో ఉంటే చాలా హ్యాపీ ఉండొచ్చు, హ్యాపీ సోల్ అనమాట. సో ఇది ఇలాగా జరుగుతుంది నా విలేజ్ లైఫ్. ప్రతి మూమెంట్ని నేను డాక్యుమెంట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. సో మీరు కూడా ఆ డాక్యుమెంటింగ్ వీడియో చూడాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.